ఇదివరకు మంత్రి సార్ను కలవాలంటే అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి అన్నట్టు పబ్లిక్కు బగ్గ తిప్పలైతుండే. ఆఫీస్ కాడికి పోయి కూసుంటే సార్ ఎప్పుడు వస్తాడో తెలియక పరిశాన్ అయ్యేది. కానీ ఇప్పుడు మంత్రులందరూ వారానికో రోజు వాళ్ళంతట వాళ్ళే పబ్లిక్ను కలిసి ఎగిరం చేసిర్రు. షే పార్టీ వాళ్ళు మంత్రులందరూ వారానికో దినం గాంధీ భవన్లో కూర్చోవాలి, వచ్చినోళ్ళ ఆపతి సాపతి అరుసుకోవాలి అని రూల్ పెట్టిర్రు. అట్లా ఈసారి బట్టి సార్ వచ్చిండు. చూడు ఏమన్నాడు. మంత్రులు అన్నాక మస్తు పనులు ఉంటాయి, కానీ ఎన్ని పనులున్నా పబ్లిక్ ను నారాజ్ చేయొద్దు, లాపర్వా చేయొద్దు. అందుకే గాంధీ భవన్ లో వారానికో మంత్రి కుర్చీ వేసుకొని కూకొని వచ్చిన వాళ్ళ మంచి చెడ అరుచుకుంటారు. డిప్యూటీ సీఎం బట్టి సారు బండి వేసుకొని పోయి గాంధీ భవన్ లో హాజరేసుకున్నాడు. ఇక ఉప ముఖ్యమంత్రికి చెప్పుకుంటే ముఖ్యమంత్రికి చెప్పుకున్నట్టేనని పబ్లిక్ కు జై పార్టీ కార్యకర్తలు గట్టిగానే పోయినరు. గాంధీ భవన్ కు తీసుకుపోయిన అర్జీలు సారి చేతులు పెట్టి ఆపది చెప్పుకున్నారు. ఏం పికర్ ఏకురి, అడిగిన వాళ్ళకు అడిగినన్ని, కోరిన వాళ్ళకు కోరినన్ని అన్ని చూసుకుంటాం అన్నట్టు ధైర్యం చెప్పిండట సారు. అంతేకాదు ప్రజాపాలన చేస్తున్నాం, పబ్లిక్ కు పసందైన పాలన చేస్తున్నాం అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు. గమనించాలి, గత ప్రభుత్వాలకి ప్రజా ప్రభుత్వాలకి ఉన్న తేడా ఇదే. గత ప్రభుత్వం ఎప్పుడు గడిల మధ్యలో లోపల బంధించుకొని పాలకులు పాలన చేస్తే, ఈరోజు ప్రజల వద్దకే పాలన అని చెప్పి ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మమేకమై నిత్యం మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈరోజు ప్రజాపాలనలాగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి విషయం మీరు స్పష్టంగా కుటిల ప్రయత్నాలు ఈ బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు చేస్తుంటే కూడా వాటిని తట్టుకొని నిలబడి వాటన్నిటిని ఎదిరించి నిరుద్యోగ యువకుల కోసం పరీక్షలు నిర్వహించి ఈరోజు విజయవంతంగా మనం చేస్తున్న విషయం కూడా మీకు తెలిసింది. ఇగిదిట్లుంటే ఓ దిక్కు ఇటు ఉప ముఖ్యమంత్రి సారు పబ్లిక్ ను మందలిస్తా అంటే, ఇంకో దిక్కు లోపల చెయ్యి పార్టీ పెబ్బ మహేష్ అన్నతోని మహిళా లీడర్లు లొల్లి పెట్టుకున్నారట. కొత్తగా వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చి పాతోళ్లను పడావు పెడతాండ్రు, గంతనాదానైనమా అని గరమైనరాట. లోపల గట్టిగానే నడిచింది అన్నట్టు చెప్తాండ్రు లడాయి. సరే కాదు అట్లుండని గాని చెయ్యి పార్టీ వాళ్ళు ఏమో ప్రజాపాలన చేస్తాను, అంత ఎలుగుల చేస్తాను అన్నట్టు చెప్తుంటే, ఇంకో దిక్కు కారు పార్టీ ఎక్కడికి పోయినా చింపిపోతాండ్రు. సంగారెడ్డి జిల్లా మాసానపల్లెల దేవుని దర్శనానికి పోయిన మాజీ మంత్రి హరీష్ రావు సారు గట్టిగానే సాపించిండు. నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను కదా. నువ్వేరా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొల్పిద్దాం దా, ఎప్పుడు వస్తావో రా. కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు. మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్ మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము. ఎవలను నారాజ్ చేస్తలేం, అందరిని పెద్దగా చేస్తాను అంటున్నారు సర్కారు వాళ్ళు. మంత్రులు వారానికోసారి పబ్లిక్ ను కలుస్తాండ్రు, కానీ ఇదివరకు ఇచ్చిన హామీలే ఏమిట్లకేమైతలేవు, కొత్త ఏం చేస్తారు అన్నట్టు బాణాలు వేస్తున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. దినం గిదే పంచాయతీ నడుస్తాంది అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఏపీలో పాత సర్కారోళ్ళు అప్పట్లో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు కొత్త సర్కారోళ్ళు వచ్చినాక ఒకటే రాజధాని అంటుర్రు. అయితే పేరుకు రాజధాని ఒకటే గాని అన్ని దిక్కుల అంతే ఎలుగులో చేస్తామని అంటుర్రు. ఉత్తరాంధ్ర కాడ నుంచి షురు చేస్తే రాయలసీమ దాకా అభివృద్ధిలో అందరికీ పాలిభాగం పంచుతాం, ఎవ్వలేం ఫికర్ చేయొద్దు అన్నట్టు చెప్తుర్రు. ఇగో గట్లనే కర్నూలు జిల్లాలో కొత్తగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసిర్రు. కర్నూలు టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం. తప్పకుండా చేస్తాం. అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా మరొకసారి మేమిచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటూ, అమరావతి ఒక్కటే కాదు అన్ని దిక్కుల పబ్లిక్ బాగుపడాలి, అన్ని జిల్లాలు ఎలుగులా కావాలి అన్నట్టు మాట్లాడింది ఏపీ సీఎం సారు. అందుకే కర్నూలు పట్టణంలో హైకోర్టు బెంచ్ పెట్టాలి అని అసెంబ్లీలో అందరూ కలిసి తీర్మానం చేసిండ్రు. ఇప్పుడు అమరావతిలో ఉన్న హైకోర్టుకు కేసుల పని మీద వచ్చిపోవాలంటే సీమ పబ్లిక్ కు మస్తు దూరం అవుతున్నదట. రాను పోను దావా ఖర్చుకే తడిసి మోపెడు అవుతున్నదట. అదిగాక సీమల 8 జిల్లాలున్నాయి,
రాష్ట్రంలో 4,95,00,000 మంది ఉంటే అందులో 1,59,00,000 మంది సీమ పబ్లిక్కే ఉన్నారు. మీదికెళ్ళి ఇప్పుడున్న హైకోర్టుకు పోవాలంటే రాయలసీమ జిల్లాలకేంచి బస్సులు ఉన్నాయి కానీ అగ్గువల తిరిగే రైళ్లు అయితే లేవు. వైఎస్ఆర్ జిల్లా నుంచి విజయవాడకు ఒక్కటే రైలు ఉన్నదట. మరిగా పంచాదులు అయితే సీమ పబ్లిక్ వాటిని ఎట్ట తస్ప చేసుకోవాలి, అటు ఇటు తిరగలేక నెరి పడతారు. అందుకే కర్నూలులో హైకోర్టు బెంచి పెట్టాలి, అక్కడ కూడా ఓ పెద్ద కోర్టు నడిపియాలి అన్నట్టు ఈగురం చేసిండ్రు సర్కారు వాళ్ళు. కాకపోతే ఎన్ని కేసులు వస్తున్నాయి, అందులో ఎన్ని తస్ప చేస్తున్నారు, ఏ కేసులు ఎన్నెన్ని ఉన్నాయి, గా లెక్కలన్నీ చూస్తారట. హైకోర్టు బెంచి పెట్టాలనంటే ఢిల్లీ సార్ల పర్మిషన్లు కూడా కావాలన్నట. మరిగా రాష్ట్ర సర్కారు వాళ్ళు అయితే సై అంటున్నారు. అట్నుంచి పర్మిషన్లు రాగానే ఇక సీమ పంచాదులు సీమల్నే తస్ప చేస్తారా అన్నట్టు. ఇక పండ్లే పని ఎలక్షన్ల టైంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాన్నాం చూడర్రే అంటున్నారు కూటమి లీడర్లు. మరి ఇక పంచాదులు తెంపే పని ఎప్పుడు చాలవుతుందో ఏమో చూడాలి. అన్ని దేశాల లెక్క కాదు మన దేశం. కళలకు పుట్టినిల్లు. మన పండుగలు, పబ్బాలు, మన ఆచారము, మన పద్ధతులు, మన సాంప్రదాయాలు దేనికవే గొప్పవి. తీరొక్క రంగుల పువ్వులన్నీ ఒకటే చెట్టుకు కాసినట్టు ఉంటుంది. ఇంటింటికో పద్ధతి, ఊరూరుకో పండుగ, రాష్ట్రానికో ఆచారం. గిట్లా అలగలగ ముచ్చట్లు ఎన్నున్నా మళ్ళీ అందరం కలిసిమెలిసే ఉంటాం. గదే మన గొప్పతనం. ఇక ఆ గొప్పతనం అందరికీ తెలిసేటట్టు సెంటర్ సర్కారోళ్ళు లోక్ మంథన్ అనే కార్యం షురూ చేసిర్రు. ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం పారి. అగ చూడర్రే, తీరొక్క తీర్ల పీకెలు, బుర్రలు, సన్నాయిలు, కిన్నెరలు, వీణలు, డప్పులు, తప్పెట్లు, బుర్రకథలు చెప్పేటోళ్ళ తుంబూరలు, మన ఆదివాసులు వాయించే డోలు డోలకులు, కొమ్ము బూరలు, రాజుల కాలం నాటి పొడువు పీకెలు, తాళాలు, గిట్ల ఒక్కటేంది ఎక్కడెక్కడికి ఏంచో వెనకటి సామాన్లు అన్ని తెచ్చిపెట్టిండ్రు. అవన్నీ చూస్తే ఎప్పుడో జరిగిపోయిన వెనకటి శుద్ధులన్నీ ఆదికొత్తాయి ఎవరికైనా సరే. మన తాత ముత్తాతల కాలం నాటి సామాన్లన్నీ పైలంగా దాచిపెట్టి గిట్ల పబ్లిక్ చూడంగా వాటిని పాయిరంగా పెట్టిండ్రు. 100 రకాల పీకెలున్నాయి, 100 రకాల డప్పులు, డోలకులు, గజ్జలు, గిర్కలు, సిడతలు, బాణాలు, వెనకటోళ్ళు గీసిన బొమ్మలు, కాళ్ళ కడాలు, గిట్ల ఒక్కొక్కటి కాదు పోయినరి. అబ్బర కొడుక గిన్ని తీర్లుంటాయా అనుకునేటట్టు పెట్టిండ్రు. మన కళలు, మన వెనకటి చరిత్ర పద్ధతులు యాది మరవద్దు, అందరికి తెలవాలి అన్నట్టు సెంటర్ సర్కారోళ్ళు లోక్ మంథన్ కార్యం పెట్టిండ్రు పట్నంలా. గీ కార్యంలోనే మాట ముచ్చట్లు చేయనికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం ఢిల్లీకేంచి వచ్చింది. శుక్రవారం నాడు మాట్లాడుతుందట మేడం. ఇక గురువారం నాడు లోక్ మంథన్ కార్యాన్ని సురువు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు జోరుగానే చెప్పిండు ముచ్చట్లు. జమానా సంధి మనకు అచ్చుబాట వస్తున్న మన కళలను కాపాడుకోవాలి అన్నట్టు మాట్లాడిండు సారు. అప్పుడు సంగీతం ఉండేది, సాహిత్యం ఉండేది, వాయిద్యం ఉండేది. ఇప్పుడు సంగీతం సాహిత్యం పోయింది, వాయిద్యం బ్యాండు ఆ సౌండ్ మనకి అంత చెవులు ఇదేటట్టుగా ఇవాళ వినిపిస్తున్నారు. ఏందో ఏం సంగీతం, జింగిరి బింగిరి సంగీతం అనొచ్చుదాన్ని మనం. దానికి కారణం ఒకటి మన భాషను మనం మర్చిపోవడం, 2 మన సంస్కృతిని మనం మర్చిపోవడం, ముందు మన వేషధారణ మనం మర్చిపోవడం. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం తిరిగి మన సాంప్రదాయాలకి, మన యొక్క పెద్దలు చూపించిన ఆచారాలు, సదాచారాలకు, మంచి ఆచారాలకు తిరిగి మళ్ళవలసిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే మన కళాకారులు తయారు చేసిన పెద్ద పెన్నును మోసుకొచ్చి లోక్ మంథన్ జరుగుతున్న శిల్పారామం కాడ అందరు చూడంగా పెట్టిండ్రు. ఆగో ఎంత పెద్దగా ఉన్నది చూడర్రి పెన్ను. ఈ పెన్నుతో రాయాలంటే ఓ 10 మంది కలిసి పట్టుకొని రాయాలి కావచ్చు. ఈ పెన్నుకు రికార్డులు కూడా గట్టిగానే వచ్చినట్టున్నాయి. అగో పెన్నుకొచ్చిన రికార్డులన్నీ కింద ఆడికేంచి ఇందాక వరుసగా పెట్టిండ్రు. ఇంకో 2-3 దినాలు ఉంటుందట లోక్ మంథన్ కార్యం. మన వెనకటోళ్ళ సామాన్లు, వాళ్ళ కథలు అన్నీ తెలుసుకోవచ్చు. పబ్లిక్ అంతా ఓ పాలు పోయి చూసిరాండ్రి. కోపం వచ్చినా, బాధ వచ్చినా, ప్రేమ కలిగినా, ఏదన్నా కొత్త ఆలోచన వచ్చినా, ఇట్లా ఏదున్నా చాలా మంది మనసులనే దాచిపెట్టుకుంటుంటారు. మనసులున్న మాట బయటికి చెప్తేనే కదా ఎవరికన్నా ఏమన్నా తెలిసేది. అందుకే మన పిఎం సారు వారానికోసారి రేడియో ముంగట్కొచ్చి మన్ కీ బాత్ వినిపిస్తుంటారు. సార్ మనసులున్న ముచ్చట్లు పబ్లిక్కు చెప్తుంటారు. అయితే ఇప్పుడు పిఎం సారే కాదు, సీఎం సార్ కూడా మన్ కీ బాత్ అసొంటి కార్యం ముంగటేసుకుంటున్నాడట. మరి గా సంగతి ఏందో చూద్దాం పారి. అప్పట్లో మీటింగులతోనే మస్తు
రికాము లేకుండా ఉండేది సీఎం బాబు సారు. కానీ ఈసారి ఎలక్షన్లలో గెలిచినాక మాత్రం సారు తీరే మారింది. ఎంత పరిశాన్లో ఉన్నా ఎంత రికాము లేకుండా ఉన్నా పబ్లిక్ ను మాత్రం అస్సలు నారాజు చేస్తలేడు. సందు దొరికితే చాలు ముఖ్యమంత్రి సారు పబ్లిక్ లో కలిసిపోతున్నాడు. వారానికో రోజు పార్టీ ఆఫీసుకు పోయి అందరిని పలకరిస్తాడు. ఇక ఇట్లనే పబ్లిక్ కు ఇంగింత దగ్గర అయ్యేటట్టు ఇప్పుడు ఇంకో మంచి కార్యం ముంగటేసుకున్నాడట సారు. ఎట్లయితే ప్రధానమంత్రి మోదీ సారు రేడియోలో మన్ కీ బాత్ ముచ్చట్లతోని పబ్లిక్ తోని మాట్లాడుతున్నాడో గట్లనే బాబు సారు కూడా పబ్లిక్ తోని మాటలు కలుపుతాడట. సంక్రాంతి పండుగ సంధి సురువు చేస్తారట ఈ పబ్లిక్ తోని ముచ్చట్లాడే కార్యం. అప్పట్లో 1995 నుంచి 2004 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సారు డయల్ యువర్ సీఎం అని పెట్టి పబ్లిక్ తోని ఫోన్లో మాట్లాడేది. అందరి మంచి చెడ్డ అరుచుకునేది, తిప్పలేమన్నా ఉంటే తీర్చేది. గట్టనే ఇప్పుడు కూడా మన్ కీ బాత్ డయల్ యువర్ సీఎం అసొంటి ప్రోగ్రాంలు పెడతారట. వీడియోలో చూసుకుంటా మాట్లాడుడా లేకపోతే ఫోన్లు చేసి మాట్లాడుడా అనేది చెప్తారట. సంక్రాంతి పండుగ నుంచి సురువు చేయాలని చూస్తారు కాబట్టి ఆఫీసర్లు ఇప్పటికే ఎట్టెట్ట చేయాలి ఏం కథ అనేది మొత్తం అన్ని తీర్ల ఏర్పాట్లు చేసుకుంటారట. పబ్లిక్ ను అంటక ముట్టక దూరం పెడితే వాళ్ళు కూడా లీడర్లను దూరం పెడుతున్నారు. గదే ఎప్పుడు పబ్లిక్ నే ఉండి తాపకోసారి పలకరిస్తా అంటే పతార గట్టిగా పెరుగుతుందని గీసోంటి ఆలోచన చేసిండ్రట. మరిగా ఎట్లయితుందో ఏమో చూడాలి. కొంతమంది లీడర్లకు ఎంత పనన్నా ఉండనియుర్రి కానీ సోషల్ మీడియాలో వచ్చేటి ముచ్చట్ల మీదనే మనసు పెడుతుంటారు. ఏ చిన్న ముచ్చటున్నా సోషల్ మీడియాలో రాసుకొస్తూనే ఉంటారు. ఎవరికన్నా ఆపతుందని సోషల్ మీడియాలో కానీ వస్తే చాలు ఎమ్మట్లనే గల తిప్పలేందో అరుచుకుంటారు. ఎవరన్నా మంచి పనులు చేస్తే వాళ్ళను మెచ్చుకుంటా సోషల్ మీడియాలో రాసుకొస్తుంటారు. అసొంటోళ్ళ దాంట్లో ఏపీ మంత్రి లోకేశం బాబు ముంగటి వరుసలో ఉంటాడు. ఏమో అనుకున్నాం కానీ లోకేశం బాబు మంత్రి అయినాక పబ్లిక్ తిప్పలన్నీ గట్టిగానే అరుచుకుంటున్నాడు. అయ్యింది కాంది మీదేసుకుంటలేడు. పబ్లిక్ కు ఆసరయ్యే ముచ్చట్లే మాట్లాడుకొస్తున్నాడు. మంచి చేసినోళ్లను మెచ్చి మెడ మీద వేసుకుంటుండు. ట్విట్టర్ గుట్లే రాసుకొస్తుండు. ఏ చిన్న ముచ్చటున్నా సోషల్ మీడియాలో రాసుకొచ్చుడు సార్కు అలవాటున్నదేనాయే. ఆగో గట్లనే మొన్నోసారి బస్ డ్రైవర్ ను మెచ్చుకుండు. ఇక ఇప్పుడు పోలీసోళ్లను మెచ్చుకుండు మంత్రి సారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో ఉన్న ముష్టపల్లి ఊళ్ళో ఉండేటి ఒక పెద్ద మనిషి కాలు జారి బాయలబడ్డాడట. మరి అటుకేంచాళ్ళు ఎందుకు పోతుర్రో ఏమో గాని మౌలాలి అనేటి ఒక కానిస్టేబుల్ చక్రపాణి అనేటి ఇంకొక హోం గార్డు ఇద్దరూ కలిసి బాయలవడ్డ ముసలాయనను ఇగో ఇట్లా మీదికి గుంజిర్రు. ఇంకేముంది గా ముచ్చట ఎరకవుడే ఆల్చాం. గా ముచ్చటిని ట్విట్టర్ గూట్లే రాయనే రాసిండు మంత్రి లోకేశన్ సారు. ఆత్మకూరు నా పోలీస్ అన్నదమ్ముళ్లకు ధన్యవాదాలు. మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎప్పుడు ఇట్లనే నౌకర్లు చేయాలని మెచ్చుకుంటా రాసుకొచ్చిండు. ఇప్పుడు ఒక్కసారేం కాదు ఇంతకు మున్పోసారి బస్సు ముంగట స్టెప్పులేసిన బస్సు డ్రైవర్ ను కూడా ఇట్లనే నీ డాన్స్ అదుర్స్ అన్నట్టే మెచ్చుకుంటా ట్విట్టర్ లో రాసిండు మంత్రి సారు. అటెంక ఆర్టీసీ పెద్ద సార్లు నౌకర్లకెంచి తీసేస్తే కూడా మళ్ళా లోకేషన్ సారే దగ్గరుండి ఆయన నౌకరి ఆయనకి ఇప్పించిండు. అదొక ముచ్చట గాని ఏదున్నా లోకేశం బాబు సార్ మాత్రం గీ నడమ అందరినీ మెచ్చుకున్నట్లా ముంగటి వరుసలు ఉంటుండు అని అనుకుంటుర్రట ఇప్పుడు గీ ముచ్చటేరికైన ఏపీ పబ్లిక్. మరి అట్లనే ఉన్నది చూస్తుంటే. సౌలతులు బాగలేవు, నోటి కాడ పెడితే గొంతుకలకు ముద్ద దిగుతలేదని శాన మాటల శాన దిక్కుల్లా సర్కార్ హాస్టల్ ఉండుకుంటా చదువుకునేటి పొల్లగాండ్ల ధర్నాలు చేస్తున్న ముచ్చట్లు ఇప్పటికే శాన మాటలు చెప్పుకున్నాం. ఆయన కుక్కతో ఒక రాయగట్టినంతసేపే చక్కగుంటది అన్నట్టే చేస్తుర్రు హాస్టల్ నడిపించేటోళ్ళు. రోజుకొకాడ పైటీలు బువ బాలేక దాకాల పడతనే ఉన్నారు పొల్లగాళ్ళు. ఆగో గట్లనే ఈడ కూడా బువ బాలేక కక్కుడు కడుపు నొప్పులు వస్తున్నాయట పొల్లగాళ్లకు. గా ముచ్చటేందో చూడుర్రి. సర్కారు బళ్ళ చక్కదనాల బువ్వ తిని బళ్ళ చదువుకునేటి పొల్లగాళ్ళ పానాల మీదకి వచ్చింది. పైటీలు బువ్వ తిన్న పొల్లగాళ్ళు కక్కుడు కండ్లు తిరుగుడు కడుపులో నొప్పి. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఉన్న జోగన్నపాలెం ఊళ్ళో ఉన్న చిన్న బళ్ళ చదువుకునేటి పొల్లగాళ్లకు ఇత్తులిత్తుల బువ్వ పెడుతున్నారు. ఉడికి ఉడకని పచ్చి ముక్కల కూరలు పెడుతున్నారు అట. పైటీలు తిన్న బువ్వ అరగక 9 మంది పొల్లగాళ్లకు పానం అటు అయిందట. ఆహారం కలుషితమైందని వాళ్ళు అస్వస్థకు గురయ్యి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ గోపన్పాలెంలో జాయిన్ అవడం జరిగింది. తర్వాత వాళ్ళని మెరుగైన వైద్యం కోసం గవర్నమెంట్ హాస్పిటల్ ఏలూరుకి షిఫ్ట్ చేశారు. ప్రజెంట్ అయితే పిల్లల కండిషన్ అందరిది స్టేబుల్గానే ఉంది.
అదే ఆహారం తిన్న రిమైనింగ్ మొత్తం 21 మందిని కూడా అబ్జర్వేషన్లో చూస్తున్నారు. ప్రొఫిలాక్టిక్గా వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అది ఇచ్చారు. ఈ ముచ్చటలిక కాగానే ఏలూరు ఆర్డీఓ సారు దావకానకు పోయిండు. పానం అడిట్ అయిన పొల్లగాళ్లను మందలిచ్చిండు. వాళ్ళకైతే ఇప్పుడేం తిప్పలేదు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు సారు. అక్కడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్న కూడా వచ్చి పొల్లగాళ్ల పానం ఎట్టుంది అనేటిదంతా అరుచుకున్నాడు. ఇక ఇదిట్టుంటే ఇటు తెలంగాణలో కూడా కంసే కమ్ ఇటువంటిదే అయింది. కాకపోతే ఏపీలో చిన్నబాడి ఇక్కడ పెద్దబాడి అంతే. నారాయణపేట జిల్లాలో ఉన్న మాగనూరు పెద్దబడిలో పెట్టేటి పైటీలు భూవదిని 100 మంది దానిక పానాలు ఖరాబ్ అయినాయట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే 16 మంది దానిక అడిటుకున్నారట. ఈ ముచ్చటలకైనాక గవర్నమెంట్ వాళ్ళు అధికారుల పనితనం మీద గరం అవుతుంటే ఇటు కారు పార్టీ వాళ్ళు మాత్రం సర్కారు వాళ్ళదే తప్పన్నట్టు మాట్లాడుకొస్తున్నారు. దాదాపు 550 మందికి ఫుడ్ పాయిజనింగ్ ఏంటంటే పొరపాటున అంతమంది చనిపోయింటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, ఎవరు బాధ్యత? చిన్న పిల్లలు వాళ్ళు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. ఆ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు చెప్తా ఉన్నారు ఉదయం పురుగులు వచ్చినవని, నిన్న ఏమైందంటే నిన్న పురుగులు వచ్చినవని. మరి వీడికి ఎందుకు వచ్చిందంటే పురుగులన్నం తిని మాకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అందరం కక్కుల కాళ్ళకి అయిపోయి పడిపోయినాము, ఇది తీసుకొచ్చిర్రు. మళ్ళీ ఉదయం చూస్తే మేము తినే టిఫిన్లో మళ్ళీ పురుగులు వచ్చినాయి అని చెప్పి. గిట్లా సర్కారు బళ్ళల్లో సన్న బియ్యం పెడతాం, రుచిగుండేటట్టు ఉప్పు కారం గట్టిగా తగిలిస్తాం, వారానికో నాడు గుడ్డు పెడతాం, ఆంచుకు అరటి పండ్లు పెడతాం అని ఉత్తి ముచ్చట్లు చెప్పుడే తప్పితే ఆయమన్న బువ్వ పెట్టింది లేదు, ఆయమన్నంగా పొల్లగాలను అరుచుకున్నది లేదు అనుకుంటా మస్తు గరానికి వస్తున్నారు. గా సర్కారు బళ్ళల్లో చదువుకునేటి పొల్లగాళ్ళ అవయ్యలు. ఎట్టయింది ఏందనేది దాని మీద ఇషారణ చేస్తారట మరి పెద్ద ఆఫీసర్లు. మరి ఏమైతుంది అనేది చూసుకుంటూ పోవాలి. ఇక కొంతమంది ఉత్తుత్త ఆఫీసర్లు ఉత్తమ పర్ఫార్మెన్స్లు చేస్తుంటారు. నిజమైన ఆఫీసర్ల లెక్కనే అందరినీ నమ్మిస్తారు. అందిన కాడికి కమాయించి సంచి నింపుకుంటుంటారు. ఇట్లా అది ఇదని ఏం లేదు. అన్ని సర్కార్ కొలువులలో ఉత్తుత్త ఆఫీసర్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇంతకు మునుపు ఉత్తుత్తి పోలీసు, ఉత్తుత్తి డాక్టర్లు, ఉత్తుత్తి IASలు, IPSలు. అట్లిప్పుడు గీ ఉత్తమ ఆఫీసర్ అవతారం ఎత్తిండు ఉత్తుత్తిగాన్లు. ఇక గిడ ఏం తెలవని ఏటి పూస లెక్కనే నిలబడ్డోని పేరు ప్రేమ్ కుమార్ రెడ్డి. ఆర్టీఓ ఆఫీసర్ మనోడు. ఆర్టీఓ ఆఫీసర్ అయితే గిట్లా చేతులు కట్టుకొని ఎందుకు నిలబడ్డాడు అని అంటారా? ఉత్తిత్తి ఆర్టీఓ దండకి ఇంకొక నెంబర్ వేసుకొని ఉప్పల్ ఏరియాలో ఆర్టీఓ వేషం కట్టి గట్టిగానే సంపాదించిండు. మేము కాంక్రీట్ మిల్లర్ వర్క్ ఈ బిల్డింగ్ స్లాబ్ లేచే పని చేస్తాం. వీళ్ళంతా మేము అందరూ అదే పని చేస్తాం. ఫేక్ ఆర్టీఓ మాకు ఒక 1 year అబోవ్ అవుతుంది. 1 year నుంచి మేము 2000, 3000, 5000, 7000, 8000 ఎట్లా దొరికితే అట్లా తీసుకుంటున్నాడు. మేము ఆయన గురించి బాగా 2-3 రోజులు బాగా తిరిగినాము, దొరకలేదు మాకు. ఈరోజు దొరికిండు. తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని బయటికి వెళ్లకుండా చేయాలి అనేది మా కోరిక. ఉప్పల్ చెరువు కట్టకేంచి జీడిమెట్ల దానక, శంగిషర్లకేంచి బోడుప్పల్ దానక, నారపల్లికేంచి గట్కేసర్ దానక, బొల్లిగూడెంకేంచి శిల్కన్ నగర్ దానక, CPR రోడ్డుకేంచి కళ్యంల రోడ్డు దానక, ఇట్ట ఉప్పల్కేంచి మేడిపల్లి దానక ఏడ కాంక్రీట్ మిల్లర్లు కానొచ్చినా పాపమేనాట మనోని కంటికి. ఏదో ఒక తక్లీఫ్ పట్టుకుంటుండాట, వేలకు వేలు గుంజుతున్నాట. ఇవాళ ఒక్కనాడైతున్న ముచ్చటం కాదుల్లో ఓ ఏడాదికేంచి తేపకోపాలు పోతున్నారట. 20కేంచి 30,000 దానక వసూలు చేసుకొని వస్తున్నారట. యాస్టకు వచ్చిన కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు, మేస్త్రీలు పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదైతే ఇగో ఒకరినైతే దొరకబట్టేది కానీ ఇంకొకటి తప్పించుకొని తిరుగుతుండట. మరి చూడాలి అన్ని ఎప్పుడు పట్టుకుంటారో ఏమో కానీ దొరికిన తాతకైతే ఇక ఇవాళ మాపడికి తలవాళ్ళు గట్టిగానే పోస్తారు కావచ్చు. తిన్నకాడికి అక్కిస్తారు పోండి, పోలీసు వాళ్ళు ఊకుంటారు. అభిమాన హీరోది కొత్త సినిమా వస్తే పాలాభిషేకాలు చేస్తుంటారు అభిమానులు. అదే నచ్చిన రాజకీయ లీడరు మంచి పనులు చేస్తే పాలతోని బొమ్మలకు అభిషేకం చేస్తారు పార్టీ కార్యకర్తలు. కానీ ఇగో గీళ్ళు మాత్రం ఇచ్చంత్రమైన అభిషేకం చేసిర్రు. మరి ఎవరికి చేసిర్రు, ఎందుకు చేసిర్రు అనేదంతా అరుసుకోవాలంటే గీ వార్త చూడుర్రి. హాగా బస్తాల కొద్దిగా కుంకుమతోని దోషుల కొద్దిగా వచ్చి బాబాకు కుంకుమ అభిషేకం చేస్తున్నారు కదా. గిదంతా చూస్తుంటే గీనెవలో మహిమలున్న బాబానే కావచ్చు అనుకుంటూ రాయింది. అవును, మహిమలు ఉన్నాయో లేవో మాకైతే తెలియదు గాని గాయనైతే బాబానే. వాళ్ళు చేసేది సుత అభిషేకమే, అంతేగాని అది మీరు అనుకున్నట్టు కుంకుమ అభిషేకం కాదు. కారంతో చేస్తున్నారు బాబాకు అభిషేకాలు. ఓసిని పాడైపోను కారంతో అభిషేకం చేసుడేంది ఇచ్చంతరం కాకపోతే అనుకుంటురా? అవును, మళ్ళా ఇది వాళ్ళ ఆచారం అట. 19 సంవత్సరాల నుంచి ఈ ప్రత్యంగిరి హోమానికి సంబంధించి ప్రత్యంగిరి అమ్మవారి యొక్క కారం అభిషేకం అనేటువంటిది మా ఒంటి మీద చేయించుకోవడం జరుగుతుంది.
ఏలూరు జిల్లాలున్న ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులైందికి ఇచ్చంతరం శ్రీ శివదత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో ఉండేటి శివస్వామికి అక్కడికి వచ్చేటి భక్తులు తేజకారం కొట్టించి దోషిళ్ళ కొద్దిగా పోసుకుంటా ఏం తక్కువ 60 కిలోల కారంతో అభిషేకం చేసిర్రు. ఏం దొరకనట్టు కారంతో అభిషేకాలు చేసుడేంది అని అనుకుంటున్నారు కావచ్చు చాలా మంది. కానీ ప్రత్యంగిరి దేవికి కారం అంటే మమకారం మస్తు ఉంటదట. అందుకనే ఎప్పుడుగా దేవి దీక్షలనే ఉండేటికి స్వామీజీకి గిట్లా కారంతోనే అభిషేకాలు చేస్తున్నారు అన్నట్టు. అందరితో ఆగిర్లా అంటే అది లేదు. అభిషేకం చేసిన వాళ్ళంతా తెల్లందనక జాగారం కూడా చేసేళ్ళంటే చూడు ఎట్టుందో గీ ముచ్చట. ముందుగాల పసుపు కుంకుమలతో పట్నాలు వేసి పట్నాలకు పెద్ద పూజలు చేసినాక ఈ కారం ముచ్చట ముంగటేసుకున్నారు. అంతగానం కారం పోస్తుంటే ఒళ్ళెందుకు మంతలేదో మరి సాములోరికి కాళ్ళు మలుసుకొని కూర్చున్న బాబాకు నడుములోతు కారం పోసిలిట్ట. ఇంత కారంతో అభిషేకం చేసిన వాళ్ళంతా ఇకమతి ఉన్నోళ్లే కావచ్చు. ఇకమతి తక్కువ అటింత ఇటింత చూసుకుంటా పోస్తే కండ్లల్లో పడి కంట నీళ్ళు పెట్టుకునేటోడు ఉంటేనేమో పోండి స్వామీజీ అనుకుంటున్నటకి ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇంకో వాడుతున్నది అదైతే ఒకసారి నిషిద్ధం చెప్తే ఇనరు గిచ్చితే ఏడుస్తారు. గిట్లనే ఉంది ఇప్పుడు పట్నం పబ్లిక్ తోని వ్యవహారం. అగజూడర్రే అబ్బర కొడక జర్రట్ల తప్పించుకున్నారు. దొరికింటే 2000 ముక్కు వీండి వసూలు చేసేటోళ్ళు రాంగ్ రూట్లల్లా తిరగొద్దని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా ఇంటలేరు. ఆగో ఆటో డ్రైవర్ చూడర్రే రోడ్ అంతా అన్నదే అన్నట్టు రాంగ్ రూట్ల బాగా ఇస్తూనే ఉన్నాడు. దొరికిండు బిడ్డ. పట్టుకోండి సారు, లేకపోతే మళ్ళా మిసుకుతాడు. నెత్తికి హెల్మెట్ లేదు, రాంగ్ రూటు, సీదులల్లా చిక్కిన దూడ లెక్క బయలే దొరికిండు. ఆగో ఆంటీ బండి మలుపుకొని పోతున్నది. ఓ పోలీస్ సార్లు చూసినరా ఎట్ట తప్పించుకొని పోయిందో. గిట్ల ఒక్కళ్ళిద్దరు కాదు 160 మంది రాంగ్ రూట్ల బండ్లు నడుపుతాండ్రు. పట్నంలో ఉన్న సంతోష్ నగర్లో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మాటేసి దొరకబట్టిండ్రు చాలా మందిని. పోలీసు వాళ్ళను చూసి ఆగం ఎట్లా పడితే అట్లా తప్పించుకొని పోయిండ్రు చాలా మంది. ఆ రువ్వడిలో వేరే బండ్ల మీద పోయేటోళ్లను టక్కరిస్తే ఇద్దరు ఆగమే. ఓ దిక్కు ట్రాఫిక్ రూల్స్ పాటించాలే, పానాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్తున్నా పట్నం జనాలైతే చెవిన పెడతలేరు. మరిగ ఎట్లయితే మారుతారో ఏమో. చలో మరి ఇవన్నమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.